ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నేనే స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. ఒక ముని చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాడంట. ధ్యానం చేసుకుంటూ ఉన్నటువంటి ఆ ముని ముఖంపై ఏవో కొన్ని నీళ్లు పడినట్లు అనిపిస్తే వెంటనే కళ్ళు తెరిచి పైకి చూసినాడంట. తాను కూర్చున్నటువంటి చెట్టు పైన ఒక కాకి ఏడుస్తూ ఉందంట. ఈ ముని ఆ కాకిని చూసి, ఏంటి కాకమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడంట. అప్పుడు ఆ కాకి మునితో, ఏం చెప్పమంటారు స్వామి, నన్నెవరూ ప్రేమించరు, ఎవరు నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోరు, నేనన్నా నా రంగన్నా నా అరుపన్నా అందరికీ చిరాకే, ఎవరి ప్రేమకు నోచుకొని ఈ బ్రతుకు నాకెందుకు అని ఆ కాకి ఏడుస్తూ ఉందంట. అప్పుడు ఆ ముని, చూడు కాకమ్మ, లేని వాటి కోసం మనం బాధపడకూడదు, మనం కలిగి ఉన్న వాటితోనే తృప్తి కలిగి ఉండాలి అన్నాడంట. ఆ ముని మాటలు విన్నటువంటి కాకి, లేదు స్వామి, మీరెన్నన్నా చెప్పండి, నా జీవితం వలన నాకేమాత్రం సంతోషం లేదు అని ఏడుస్తూ ఉందంట. దానికి ఆ ముని, సరే, నాకున్న శక్తులతో నేను నీకు రూపం మారుస్తాను, నీకు ఏ రూపం కావాలి, నీకు ఏ పక్షి ఈ ప్రపంచంలో సంతోషంగా ఉంది అనిపిస్తుందో వాటి దగ్గరికి వెళ్ళి చూసి అడిగి నా దగ్గరికి రా, అప్పుడు నేను నీకు రూపం మారుస్తానడంట. ఆ కాకి సంతోషంగా తను నల్లగా ఉంది కాబట్టి తెల్లగా ఉన్నటువంటి హంస దగ్గరికి వెళ్ళి, హే హంస, నువ్వు చాలా అందంగా ఉన్నావు, పాల కంటే చాలా తెల్లగా ఉన్నావు, నిన్నందరూ ప్రేమిస్తారు, నాకు తెలిసి ఈ ప్రపంచంలో హ్యాపీయెస్ట్ బర్డ్ నువ్వే అనుకుంటాను అనిందంట. అప్పుడు ఆ హంస, లేదు లేదు, నేను హ్యాపీగా లేను, ప్రపంచంలో చాలా రకాల రంగురంగులు ఉన్నాయి, అయితే నాకు మాత్రం ఒకటే రంగు ఉంది, నాకు తెలిసి చిలుక చాలా కలర్ఫుల్గా ఉంటుంది, కాబట్టి చిలుక ఈ ప్రపంచంలో హ్యాపీయెస్ట్ బర్డ్ అనుకుంటున్నాను అనిందంట. ఆ కాకి చిలుక దగ్గరికి వెళ్ళి, హే చిలుక, నువ్వు చాలా అందంగా ఉంటావు, మనుషులు కూడా నిన్ను బాగా ప్రేమిస్తారు, నాకు తెలిసి ఈ ప్రపంచంలో హ్యాపీయెస్ట్ బర్డ్ నువ్వే అనుకుంటాను అనిందంట. అందుకు ఆ చిలుక, ఎవరు చెప్పినారు నేను నీకు హ్యాపీగా ఉన్నానని, నేను అస్సలు హ్యాపీగా లేను, నేను ఎప్పుడు కూడా భయంగా ఉంటాను, మనుషులు నన్ను ఎప్పుడు కూడా పంజరంలో పెట్టి బంధిస్తారు, ఎవరు ఎప్పుడు నన్ను పట్టుకొని పంజరంలో బంధిస్తారో, ఎవరు నన్ను పట్టుకుంటారని నేను ఎప్పుడు కూడా భయంగా ఉంటాను, నాకు తెలిసి నెమలి ఈ ప్రపంచంలో అందమైన పక్షిగా ఉంటుంది, కాబట్టి అది సంతోషకరమైన పక్షిగా ఉంటుందని నేను అనుకుంటా, ఎందుకంటే అది ఎప్పుడు స్వేచ్ఛగా సంతోషంగా ఆనందంగా తన పురిని విప్పి నాట్యం ఆడుతూ ఉంటుంది అనిందంట. ఇది విని కాకి నెమలి దగ్గరికి వెళ్ళి, హే నెమలి, నువ్వు చాలా అందంగా ఉంటావు, చాలా సంతోషంగా నాట్యమాడుతూ ఉంటావు, నాకు తెలిసి ఈ ప్రపంచంలో హ్యాపీయెస్ట్ బర్డ్ నువ్వే అయి ఉంటావు, అవునా అందంట. అందుకు నెమలి తల అడ్డంగా ఊపి, లేదు లేదు, నేను కూడా మొదట్లో చాలా బ్యూటిఫుల్ హ్యాపీయెస్ట్ బర్డ్ నేనే అనుకున్నాను, కానీ ఈ అందం వల్లే మనుషులు నా రెక్కలను డెకరేషన్ వస్తువుల కోసం పీకుతూ ఉంటే నాకు చాలా బాధేస్తుంటుంది అందంట. ఈ మాట విని కాకి నిర్ఘాంతపోయి, మరి అలాంటప్పుడు నీవు కూడా సంతోషంగా లేకపోతే ఈ ప్రపంచంలో హ్యాపీయెస్ట్ బర్డ్ ఏమై ఉంటుంది అందంట. దానికి నెమలి అందంట, చూడు, నేను నిన్ను ప్రతిరోజు చూస్తుంటాను, ఎవరూ నిన్ను పంజరంలో బంధించరు, మనుషులు ఎవరూ నిన్ను పట్టుకోరు, నేను ఎప్పుడు అనుకుంటాను, నేనే గనక కాకినే ఉంటే గాలిలో స్వేచ్ఛగా హాయిగా ఎగిరేదాన్ని, నాకు నచ్చినట్లు హ్యాపీగా తిరిగేదాన్ని, నాకంటూ ఒక ఫ్రీడమ్ ఉండేది అని నెమలి అంటూ ఉండగానే నెమలి మాటలన్నీ విన్న కాకి అనుకుందంట, అవును నిజమే, నేను నాలా ఉండడమే చాలా సంతోషంగా ఉంది అనుకొని కాకి ముని వద్దకు వచ్చి, స్వామి, నాకు ఎవ్వరిలాగా మారాలని లేదు, నేను ఎలా ఉన్నానో అలాగే నాకు బాగుంది అని చెప్పిందంట. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండటకు నేర్చుకోవాలి. సంతృప్తికరమైనటువంటి జీవితం మనలో లేకపోతే వారి వైపు వీరి వైపు చూసి వాళ్ళలాగా ఉండాలి వీళ్ళలాగా ఉండాలని ఉన్న సంతోషాన్ని మనం కోల్పోవాల్సి వస్తుంది. మనం అనవసరమైన కంపారిజన్స్ చేస్తే బాధపడిపోతాం, ఇతరులతో పోల్చుకుంటే మనలో లోపాలను మనం వెతుక్కుంటూ ఉంటాం. కలిగి ఉన్న వాటితో సంతృప్తి కలిగి ఉన్నవాడే ఈ ప్రపంచంలో హ్యాపీయెస్ట్ పర్సన్. కాబట్టి మన జీవితంలో తృప్తి కలిగి ఉండటకు నేర్చుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. అనవసరమైనటువంటి కంపారిజన్స్ చేస్తూ బాధపడకుండా మా జీవితాలను ఇతరులతో పోల్చుకొని మా లోపాలను వెతుక్కొని ఉన్న సంతృప్తిని పోగొట్టుకునేవారుగా కాకుండా, సంతోషాన్ని పోగొట్టుకునేవారుగా కాకుండా, మమ్మల్ని ఏ స్థితిలో ఉంచావో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండకు నేర్చుకుంటకు మాకు సహాయం చేయండి.
కలిగి ఉన్న వాటితో సంతృప్తి కలుగడమే సంతోషకరమైన జీవితం. మేము ఏమై ఉన్నామో, మాకు ఏ జీవితం మంచిది, ఎలా ఉండాలి అన్నీ మీకు తెలుసు ప్రభువా. మేము కలిగి ఉన్న ప్రతిదీ కూడా ఇది దేవుని కృప వలన నేను కలిగి ఉన్నాను అనుకుని మీ సన్నిధిలో నమ్మకస్తులమై మీరు మాకు ఏది ఇచ్చినా కూడా సరే అది మాకు మేలుకరమైనది, అది ఉపయోగకరమైనది, అది మా జీవితంలో ప్రయోజనకరమైనది నాయన. అసంతృప్తికరమైన జీవితం మాలో ఉండకుండా కాపాడండి, దయవుంచండి తండ్రి. ఏ స్థితిలో ఉన్నను సరే తండ్రి, సంతృప్తి కలిగినకు నేర్చుకున్నటకు మాకందరికీ మీరు సహాయం దయచేయండి. మీరే కృప చూపించండి. తృప్తి లేని మనసు, అసంతృప్తి కూడిన జీవితం, సనుగుడు మనసు ఎన్నడూ మమ్మల్ని ముట్టకుండా కాపాడండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా ఆ స్థితిలో మీరు ఉంచి ఉన్నారు అంటే ఏదో ఒక విధమైన పాఠం మీరు నేర్పిస్తుంటారు, ఏదో ఒక విధమైన పరీక్షను మీరు కలుగజేసి ఉంటారు, ఏదో ఒక విధంగా మీకు సమీపంగా నడవడానికి మీరు ఏర్పాటు చేసిన వీలై ఉంటుంది. మీ యొక్క నామము మహిమ పరచబడడానికేమో ఇవన్నీ మా జీవితంలో సంభవిస్తున్నవేమో. ప్రతిదాన్ని కూడా మేము జ్ఞానముతో, తెలివితో, వివేకముతో అడుగువేటుకు ఆలోచించి నీవు నాయన మీ చిత్తము లేకుండా ఏది మా జీవితంలో జరగదు అనేటువంటి ఆలోచన కలిగి ప్రతి విషయంలో కూడా విధేయత కలిగి నేర్చుకున్నట్టుకు మాకు మీరు సాయం చేయండి. మీరే కరుణించండి, కృప చూపించండి. వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులు విని మేలు పొందే విధంగా షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని వాక్యాన్ని మీరు ఇంకా విని అనేకులు మేలు పొందే విధంగా వారందరికీ కూడా మీరు ఈ వాక్యాన్ని వ్యాప్తి చేయండి. మీ ప్రార్థన అవసరతలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షకుడైన క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు మీ ఆత్మల రక్షణ కొరకు నిన్ను పరలోక రాజ్యములో తనతో పాటు అక్కడ నీవు ఉండాలని ఆయన ఆశించి పాపులను రక్షించడానికి క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ఆయన కలువరి శిలువలో కాల్చినటువంటి రక్తం చేత కడుగుబడకపోతే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ లేదు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన ఇచ్చే ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.